హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముఫాసా గ్రాండ్గా థియేటర్లో నిన్న రిలీజ్ అయింది. నిన్న వెళ్దాం అనుకున్నా, బట్ మా ఏరియాలో హెవీ రైన్ ఆగట్లే మార్నింగ్ నుండి ఈ రోజు వరకు కూడా. ఎలాగోలా మొత్తానికైతే నేను తెలుగు వెర్షన్లో ఈరోజు 3Dలో చూసా. పార్వతీపురం శ్రీ సినిమాస్ కొత్త థియేటర్, డాల్బీ అట్మాస్ సౌండ్, ప్రొజెక్టర్ క్వాలిటీ అంతా సూపర్గా ఉంది. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందనంటే మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవంతే, అంత బాగుంది. మహేష్ బాబు బాబులకే బాబు అంటారు ఫ్యాన్స్. చాలా బ్యాలెన్స్డ్, సెటిల్డ్గా చాలా బాగా చెప్పారు డబ్బింగ్. అలీ, బ్రహ్మానందం అండ్ అయ్యప్ప పి శర్మ, సత్యదేవ్ స్టార్ కాస్ట్ డబ్బింగ్ చెప్పడంతో అదిరిపోయింది అంతే. మరి మూవీ ఎలా ఉందో చెప్తే, అంతకన్నా ముందు ఈ మూవీ పూర్తిగా టెక్నికల్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడిన మూవీ. టెక్నికల్లీ విజువల్స్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్, 3D ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, దేన్ని కూడా అంచడానికి లేదు. హాలీవుడ్లో డిస్నీ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది, అసలు డిసప్పాయింట్ అవ్వరు. హాలీవుడ్ రేంజ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరైనా చూస్తామంటే మాత్రం తెలుగులోనే చూడండి, 3Dలో మాత్రమే చూడండి, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలకైతే తీసుకెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సరే, ఎంత గ్రాండ్గా ఉన్నా ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఓవరాల్ మూవీ నాకైతే యావరేజ్ భయ్యా. ఇట్స్ ఎ డీసెంట్ టైం పాస్, ఫన్ టైం వాచబుల్ మూవీ అంతే. ఈ ముఫాసాని మీరు ఎక్కువగా ఆశపడి చూస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళడం అయితే మంచిది. విజువల్లీ స్టన్నింగ్, 3D ఎఫెక్ట్స్ బాగున్నా 3Dలో సాటిస్ఫై అయ్యా, కానీ స్టోరీ అయితే నాకు అంతా సాటిస్ఫై అనిపించలేదు. దీనికన్నా ఇంకా ఆ లయన్ కింగ్ నాని వాయిస్ ఓవర్ ఇచ్చింది కదా, అదే ఇంకా నచ్చింది. ఆ మూవీని అయితే చాలాసార్లు చూసా, ఇప్పటికి కూడా అంత బోరింగ్ అనిపించదు చూస్తే. ఈ మూవీ మాత్రం కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ టైంకే. కొత్తదనం లేని ప్రిడిక్టబుల్ స్టోరీ, సరైన హై మూమెంట్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ లేవు. వీడియో కంప్లీట్గా చూడండి, ప్లస్లు మైనస్లు అని కూడా చెప్తా. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్. లయన్ కింగ్లో సింబా వాళ్ళ డాడీ ముఫాసాని స్కార్ చంపేస్తాడు. ఆ తర్వాత స్కార్ని చంపి సింబా రాజు అవుతాడు. ఇదంతా మీకు తెలిసిందే. మరి ఆ ముఫాసా చిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి విడిపోయి ఒక అనాథగా మారి, ఒక అనాథ అడవికి రాజు ఎలా అయ్యాడు. టాకా అలియా స్కార్ చిన్నప్పటి నుండి చాలా బెస్ట్ ఫ్రెండ్గా, సొంత బ్రదర్గా ముఫాసాని కాపాడిన వాడే ఎందుకు విలన్ అవుతాడు, ఏ సిచ్యువేషన్ వల్ల అవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ ఈ మూవీలో తెలుసుకోవాల్సి ఉంటుంది. మూవీకి ప్లస్లు అంటే మాత్రం మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం. లాస్ట్ క్లైమాక్స్లో మహేష్ బాబు నేను ముఫాసా మీకోసం పోరాడతా అని చెప్పే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. వాళ్ళ భయాన్ని పోగొట్టే డైలాగ్స్ అవైతే బాగుంటాయి. మత్తి పోగొట్టే విజువల్స్, ముఫాసా చిన్నప్పుడు తప్పిపోయే సీన్ ఒకటి, తెల్ల సింహాల నుండి కాకా అండ్ ముఫాసా తప్పించుకున్న సీన్ ఒకటి, క్లైమాక్స్. అండ్ మైనస్లు అంటే రామాయణ మహాభారతాల నుండి ఆఖరికి బాహుబలి మూవీలో కూడా ఒక మంచోడు మూర్ఖుడిలా ఎందుకు మారిపోతాడు నేను మీకు చెప్పక్కర్లేదు, కుర్రాలకైతే బాగా తెలుసు. ఎవరి కోసం యుద్ధాలు జరుగుంటాయి, ఇది కూడా అంతే. అదే చిన్న పాయింట్, మంచివాడైన టాకా విలన్గా మారి స్కార్లా మారిపోవడం సింపుల్ అనిపిస్తుంది. అండ్ మూవీలో ఎమోషన్స్ అయితే లేవు. లయన్ కింగ్లో ముఫాసా అండ్ సింబా బాండింగ్ సూపర్ అనిపిస్తుంది, ఇందులో వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సాంగ్స్ ఉన్నాయి, తెలుగులోనే సాంగ్స్ వచ్చినప్పుడల్లా బోర్ కొట్టేస్తుంది. లయన్ కింగ్లో ఉన్నట్లు ఐనాల్ సీన్ ఒకటి, స్కార్ ముఫాసాని చంపే సూపర్ సీన్ ఒకటి, పుంబా టిమన్ వాళ్ళ కామెడీ, క్లైమాక్స్లో ఫైట్, ఇలా ఆ మూవీలో ఉన్నట్లు ఇందులో గుర్తుపెట్టుకోదగ్గ సీన్స్ అయితే లేవు. ఈ మూవీలో క్లైమాక్స్ కూడా సింపుల్గా ఎండ్ అయిపోయింది, మరీ పెద్ద ఎక్కువ యాక్షన్ పెట్టలేదు. తెల్లసింహం పెద్ద విలను ఈజీగా చచ్చిపోవడం ఏంటి, ఫస్ట్ అయితే దాన్ని భీవసంగా చూపించారు. అసలు వాళ్ళ గ్యాంగ్ని ముఫాసా అండ్ మిగతా జంతువులు ఎలా పోరాడాయి అవి ఎక్కువ చూపించలే. ఇదేంటి సింపుల్గా అయిపోయింది అనుకో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, వీడియో ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి. బట్ ఓవరాల్ మూవీ డీసెంట్, పిల్లలు పెద్దలు కలిసి టైంపాస్ కోసం ఒకసారి చూడొచ్చు. అండ్ ఇది థియేటర్లో కన్నా ఓటీటీలో ఇంకా బాగా ఆడొచ్చు. విత్ లో ఎక్స్పెక్టేషన్స్ చూస్తామంటే థియేటర్కి వెళ్ళండి అంతే. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అందంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్ గైస్.